నమస్తే బీఆర్కే న్యూస్ కి స్వాగతం. నేను పద్మ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు క్లినికల్ డైటీషియన్ పావని గారు. వారిని అడిగి అసలు డైట్ చేయవలసిన వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఈ మధ్యకాలంలో కొన్ని బాగా ప్రచారం జరుగుతున్నాయి, డైట్ చేయడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయని కొంతమంది అయితే సొల్యూషన్ దొరుకుతుందని మరికొంతమంది అంటున్నారు. అది నిజమా కాదా, ఇలాంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి పావని గారు. నమస్తే అండి. ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటున్నది ఫ్యాటీ లివర్ గురించి. ఆ ఫ్యాటీ లివర్ అసలు ఆ పదాలు ఎక్కువగా వర్డ్ బాగా సర్క్యులేట్ అవుతుంది మనకి దీనికి Yes. సంబంధించి. అసలు అంటే ఏంటి? ఫ్యాటీ లివర్ అంటే లివర్ లో ఫ్యాట్ అనేది స్టోరేజ్ అవ్వడం. ఇది 2 టైప్స్ ఉంటుంది. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఉంటుంది, ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అని ఉంటుంది. మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాం, ఆల్కహాల్ తీసుకుంటే లివర్ పాడవుతుంది, అవును. ఫ్యాటీ లివర్ వస్తుంది. ఫ్యాటీ లివర్ కాదు కానీ లివర్ పాడవుతుంది అని చెప్తూ ఉంటారు. సో అది ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ కిందకి వస్తుంది. బట్ స్టిల్ ఆల్కహాల్ తీసుకొని వాళ్ళకు కూడా ఫ్యాటీ లివర్ అనేది వస్తూ ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటారు. ఇది ఎందుకు వస్తుంది అని అంటే కనుక ఆల్కహాల్ కంటే డేంజరస్ ఇంగ్రీడియంట్ షుగర్ వల్ల వస్తుంది అనమాట. సో మనం చిన్నప్పటి నుంచి పిల్లలకు కూడా చాక్లెట్స్ ఇష్టం అని చెప్పి చాక్లెట్స్ ఎక్కువ ఇప్పించడము, పిల్లలు ఇష్టపడతారని డైరీ మిల్క్స్ అని ఇప్పించడం. సపోజ్ ఒక బ్రాండ్ నేమ్ తీసుకోకూడదు, నెంబర్ ఆఫ్ చాక్లెట్ బ్రాండ్స్ ఉన్నాయి. సో అవన్నీ మనం ఇస్తూనే ఉంటాం. ఇప్పుడు సమ్మర్ వస్తే చాలు యూజువల్ గా అందరూ బాదం మిల్క్ అని చెప్పేసి రెడీమేడ్ స్ప్రై ఎనీథింగ్ ఒక కూల్ డ్రింక్స్ అనేది ఇస్తూ ఉంటారు. సో అందులో కూడా చాలా అమౌంట్ ఆఫ్ షుగర్ అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్ మనం నిమ్మరసం బాటిల్లో కూడా వస్తుంది. దాంట్లో పర్ 100 grams కి 100 ml కి 8 grams ఆఫ్ షుగర్ ఉంటుంది. అట్లీస్ట్ మనం ఇంట్లో చేసుకున్న నిమ్మరసంలో కూడా అంత షుగర్ అనేది యాడ్ చేయం మనం. సో ఇంత అమౌంట్ ఆఫ్ షుగర్ పిల్లలకు తెలియకుండానే ఇవ్వడం వల్ల లివర్ అనేది ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. సో లివర్ లో మనకు షుగర్ లో తీసుకున్నప్పుడు ఫ్రక్టోస్, గ్లూకోజ్ ఉంటాయి అన్నమాట. సో గ్లూకోజ్ వచ్చేసి ఎనర్జీ సోర్స్, ఫ్రక్టోస్ వచ్చేసి ఏం యూజ్ ఉండదండి, అది మనకు ఫ్యాట్ లాగానే స్టోరేజ్ అవుతూ ఉంటుంది. సో మనం ఎప్పుడైనా షుగర్ తీసుకుంటున్నప్పుడు ఆలోచించాలి ఎంత అమౌంట్ ఆఫ్ షుగర్ తీసుకుంటున్నాం అనేది. ఈ ఫ్యాటీ లివర్ కి అందరం రెస్పాన్సిబుల్ అండి. ప్రతి ఒక్కరూ ఇంట్లో రెస్పాన్సిబుల్ గానే ఉండాలి. చిన్నపిల్లల నుంచి అందరూ సఫర్ అవుతున్నారు అంటే చాలా డేంజరస్ ఇంగ్రీడియంట్ షుగర్ అనే చెప్పొచ్చు. రీసెంట్ గా ఏం స్టడీ కూడా చేసింది. ఏం స్టడీలో అందులో 35% చిన్నపిల్లలు ఉన్నారంట. సో ఫ్యాటీ లివర్ 100% లో 35% పిల్లలే ఉన్నారంట. పిల్లలు ఇన్ ద సెన్స్ 18 years బిలో ఉన్నవాళ్ళు. సో ఇదంతా పేరెంట్స్ కూడా జాగ్రత్తలు తీసుకొని వీళ్ళనంత వరకు షుగర్ కి సంబంధించిన ఫుడ్స్ ని అవాయిడ్ చేయడం కానీ, ప్రాసెస్డ్ ఫుడ్ కానీ, ప్యాకేజ్డ్ ఫుడ్ కానీ, లేకపోతే బేకరీ ఐటమ్స్ కానీ, లేకపోతే మనకు కూల్ డ్రింక్స్ కానీ, ప్యాకేజ్డ్ ఏదైనా సరే టూ మచ్ అమౌంట్ ఆఫ్ షుగర్ అనేది యాడ్ చేస్తాం. ఎందుకంటే నిల్వ ఉండడానికి, ఫుడ్ అనేది స్టోరేజ్ ఉండడానికి. సో ఇవన్నీ అవాయిడ్ చేస్తూ న్యాచురల్ గా ఫుడ్ ఇస్తూ బెటర్ గా మనకు హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయించాలి. పిల్లలకు కూడా మనం అదే అలవాటు చేయించాలి. అంటే ఒక షుగర్ బదులుగా ఆల్టర్నేటివ్ గా ఏది యూజ్ చేస్తే బెటర్ అంటారు పిల్లలకి సంబంధించి? పిల్లలకి సంబంధించి చూడండి, చిన్నపిల్లలు అయితే మనకు డేట్స్ అనే యూజ్ చేయొచ్చు, అంజీర్ అనే యూజ్ చేయొచ్చు. సపోజ్ లడ్డూలు చేసినా కూడా ఏదైనా డేట్స్ అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అందులో కూడా క్యాలరీస్ ఉంటాయి. సమ్వాట్ మనకు న్యాచురల్ కాబట్టి యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఐరన్ దొరుకుతుంది కాబట్టి విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. కానీ చాలా మంది షుగర్ డేంజరస్ అని చెప్పేసి బెల్లం, తేనె తీసుకుంటూ ఉంటారు. కానీ ఒక రకంగా చెప్పాలి అంటే మీరు చూసే ఉంటారు, షుగర్ లో బోన్స్ పౌడర్ కలుపుతున్నారు. బికాజ్ క్రిస్టలైజ్ మనకు కలర్ రావడానికి కానీ, వైట్ రావడానికి కానీ బోన్స్ పౌడర్ యాడ్ చేస్తున్నారని చెప్పేసి స్టడీస్ లో కూడా ప్రూవ్ చేసింది. సో అందుకని వైట్ షుగర్ మానేసి అంతే అమౌంట్ ఆఫ్ తేనె యూజ్ చేయడం కానీ, బెల్లం యూజ్ చేయడం కానీ, అది కూడా బై ద ఎండ్ ఆఫ్ ది డే మన బాడీలోకి వెళ్ళిన తర్వాత రిలీజ్ చేసేది షుగరే కదండి. సో మీరు ఆల్టర్నేట్ తీసుకోవడం బెస్టే, కానీ ఆల్టర్నేట్ కదా ఎంతనే తినొచ్చు అని చెప్పేసి ఎక్కువ క్వాంటిటీస్ లో తీసుకుంటే అది కూడా అలాగే ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. సో బెస్ట్ ఆల్టర్నేటివ్ అంటే పిల్లలకి చాక్లెట్ ఇచ్చే బదులుగా ఒక డేట్స్ ఇవ్వడం, లేకపోతే అంజీర్ ఇవ్వడం, ఇలా అలవాటు చేసామనుకోండి అట్లీస్ట్ వాళ్ళు ఒక 100% నుంచి 30% అయినా సేవ్ అవుతారు. సో అవి ఆల్టర్నేటివ్స్. ప్రాసెస్డ్ ఫుడ్ అయితే సజెస్ట్ చేయలేము. మెయిన్ గా మనము ఇప్పుడు సూపర్ మార్కెట్స్ లో ఏంటంటే ఆఫర్స్ పెడుతున్నారు, 10 రూపాయలది 5 రూపాయలకు వచ్చేస్తుందని చెప్పి నెంబర్ ఆఫ్ థింగ్స్ మనం అది అందులో ట్రాలీలో తీసుకొచ్చుకుంటూ ఉంటాం. కానీ ఒకటేనండి, మనం సూపర్ మార్కెట్ నుంచి ఏదైతే ఫుడ్ మనం ఇంటికి తీసుకొచ్చుకుంటున్నామో అదే మన హెల్త్ ని డిసైడ్ చేస్తుంది. సో ఏదో ఆఫర్స్ ఉన్నాయని చెప్పేసి కంప్లీట్ గా ప్రాసెస్డ్ ఫుడ్ ని కాకుండా అట్లీస్ట్ దాల్స్, చావలు ఈ సెక్షన్ కి వెళ్ళి ఇవి తీసుకోవడం బెటర్ అండి. ప్యాకేజ్డ్ ఫుడ్ వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి.
ఏదో ఇది ఒక ట్రెండింగ్ అయిపోయింది. సూపర్ మార్కెట్‌కి వెళ్ళడము, ప్యాకేజ్డ్ ఫుడ్ తీసుకోవడము, చిప్స్ అని చెప్పేసి, నమ్కీన్స్ అని చెప్పేసి, చాక్లెట్స్ అని చెప్పేసి పిల్లలు అడిగినప్పుడు ఇద్దాం. బిస్కెట్స్‌లోనైతే అసలు మీరు నమ్మరు, బిస్కెట్స్‌లో కంప్లీట్‌గా పామ్ ఆయిల్ ఉంటది, మైదా ఉంటది, రిఫైన్డ్ వీట్ ఫ్లోరే ఉంటది. సో ఈ మైదా, పామ్ ఆయిల్ రెగ్యులర్ గా పిల్లలకి ఇవ్వడం వల్ల ఎంటీ స్టమక్ లో పాలు, బిస్కెట్ అని ఇస్తూ ఉంటాం. సో ఇవన్నీ ఇవ్వడం వల్ల వాళ్ళ హెల్త్ ఎంత ఇంపాక్ట్ అవుతుందో ఆలోచించలేదు మనం. ఇంకోటి టీ తీసుకోవడం యూజువల్ గా అవాయిడ్ చేయమని చెప్పాం చాలా మటుకు యాజ్ ఎ క్లినికల్ డైటీషియన్ గా. కానీ టీ అందరికీ అలవాటు ఉంటుంది, కష్టం. యా టీ తీసుకోవచ్చు, కానీ టీతో పాటు మన వాళ్ళు ఏంటంటే రస్క్ అని చెప్పేసి, బిస్కెట్స్ అని చెప్పేసి నెంబర్ ఆఫ్ థింగ్స్ అనేది యాడ్ చేస్తూ ఉంటారు. దానివల్ల అసలు హెల్దీ కాదండి. వీళ్ళనంత వరకు ఈ ప్రాసెస్డ్ ఫుడ్ని, ప్యాకేజ్డ్ ఫుడ్ని అవాయిడ్ చేస్తేనే ఈ ఫ్యాటీ లివర్ నుంచి చిన్నపిల్లల దగ్గర నుంచి మనం అందరినీ కాపాడుకోవచ్చు. ఈ ఫ్యాటీ లివర్ ని తక్కువ కాలంలో తగ్గించుకోవడం సాధ్యమైన పని అని అంటారు. యా తగ్గించుకోవచ్చు అండి. మనకు ఫ్యాటీ లివర్ 3 స్టేజెస్ ఉంటుంది. గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్, గ్రేడ్ 3. గ్రేడ్ 3కి వెళ్ళామనుకోండి దాన్ని మనం రివర్స్ చేయలేం. గ్రేడ్ 2కి వెళ్ళినా కూడా రివర్స్ చేయలేం. గ్రేడ్ 1లో ఉన్నప్పుడు అట్లీస్ట్ మనం హెల్దీ ఫుడ్ తీసుకుంటూ, హెల్దీ డ్రింక్స్ తీసుకుంటూ, జింజర్ కానీ, టర్మరిక్ కానీ, వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ ఎక్కువ ఇంక్లూడ్ చేయడం వల్ల మనకి ఫ్యాటీ లివర్ నుంచి అట్లీస్ట్ మనం గ్రేడ్ 3కి వెళ్ళకుండా ఉంటాము, ఫ్యాటీ లివర్ బారిన పడకుండా ఉంటాం అనమాట. రివర్స్ అయితే ఖచ్చితంగా చేయొచ్చు. ఓకే, అట్లా ఇలా లివర్ డ్యామేజ్ అవ్వకుండా ఎవరైనా సరే కొంచెం జాగ్రత్త పడాలనుకుంటే ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి, అలాగే ఫుడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్? ఫస్ట్ మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టు ప్రాసెస్డ్ ఫుడ్ వచ్చేసి అవాయిడ్ చేయాలి. కానీ ఎవరైనా సరేనండి, ఎంటీ స్టమక్లో మన బాడీకి ఏం ఫుడ్ ఇస్తున్నామో అది చాలా చాలా ఇంపార్టెంట్. రీసెంట్ నా క్లయింట్ స్టడీస్ చూసినప్పుడు కూడా ఎంటీ స్టమక్లో ఒకవేళ నేను స్వీట్స్ కానీ ఏమైనా వారు తీసుకున్నారనుకోండి, డే అంతా లెథార్జిక్గా ఉంటుంది, వీక్గా ఉంటుంది, వాళ్ళు నిద్ర బాగా పట్టేయడం కానీ చాలా ఏమంటారు వీక్గా అనిపిస్తారు. మార్నింగ్ ఎంటీ స్టమక్లో షుగర్కి సంబంధించిన ఫుడ్స్ కానీ, ఫ్రూట్స్ కానీ ఎంటీ స్టమక్లో తీసుకోకూడదు. దట్ ఈస్ అ బిగ్ నో. ఎంటీ స్టమక్లో తీసుకోవాల్సింది హెల్దీ ఫ్యాట్స్. మనం ఆల్మండ్స్, వాల్నట్స్ కూడా తీసుకోవచ్చు, పిల్లలకు కూడా అది ఇవ్వచ్చు. లేదు అని అనుకుంటే కనుక మనం ఒక బాయిల్డ్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో జింజర్ అండ్ అలాగే మునగాకు లీవ్స్ కానీ, కొద్దిగా టర్మరిక్ కానీ అండ్ ఇవంతా బాయిల్ చేసేసి, జస్ట్ ఇది బాయిల్ చేసేసి, పెప్పర్, దాల్చిని పౌడర్ కూడా బాయిల్ చేసేసి గ్లాస్లోకి తీసుకొని అందులో లెమన్ స్క్వీజ్ చేసుకొని ఎంటీ స్టమక్లో తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ నుంచి ఓవర్కమ్ అవ్వచ్చు. మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి జింజర్, దాల్చిని పౌడర్, పెప్పర్ అండ్ టర్మరిక్, లెమన్. ఈ ఇంగ్రీడియంట్స్ తీసుకోవడం వల్ల ఎంటీ స్టమక్లో చాలా హెల్ప్ అవుతుంది. ఏదో ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల మన లివర్ వచ్చేసి కంప్లీట్గా హెల్దీ అయిపోతుందని చెప్పలేను, బట్ మనకు ఫ్యాటీ లివర్ బారిన పడకుండా ఉంటాము. ఓవరాల్గా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి వైటమిన్ సి అనుకోవచ్చు, టర్మరిక్ అనుకోవచ్చు, దాల్చిని వచ్చేసి ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంక్రీజ్ చేస్తుంది. సో ఈ హెల్త్ బెనిఫిట్స్ అనేది మనకి హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో మార్నింగ్ ఎంటీ స్టమక్లో హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవచ్చు, లేకపోతే ఇలాంటి డ్రింక్ ఏదైనా ప్రిఫర్ చేయొచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు ద బ్రేక్ఫాస్ట్, చాలా హెల్దీ మీల్ తీసుకోవాలి. మన వాళ్ళు ఏంటంటే సౌత్ ఇండియన్ స్టైల్ చెప్తాను, ఇడ్లీ దోశలు తీసుకుంటారు మార్నింగ్. ఆఫ్టర్నూన్ కాగానే అన్నం కొద్దిగా కర్రీ పెట్టేసుకుంటాం. మళ్ళీ ఈవినింగ్ కాగానే అన్నం మానేసి చపాతీ తీసుకుంటే బక్కగైపోతాం అని చెప్పేసి చపాతీ తీసుకుంటాం. బై ద ఎండ్ ఆఫ్ ది ఇక్కడంతా కార్బోహైడ్రేట్సే కదండి. ఇడ్లీ దోశలు కానీ, రైస్ కానీ, చపాతీలు కానీ, మనం తీసుకునే కూల్ డ్రింక్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఇవన్నీ మనకి కార్బ్స్ కిందకే వస్తాయి. మన డైట్లో సౌత్ ఇండియన్స్లో ఫైబర్ అండ్ ప్రోటీన్ అనేది మిస్ అవుతూ ఉంటుంది. మన వాళ్ళు ఏంటి, పన్నీర్ అయితే వారానికి ఒకసారి పన్నీర్ తింటే అయిపోయింది, ప్రోటీన్ వచ్చింది అనుకుంటారు. ఇంకోటి ఏంటంటే వీక్లీ వన్స్ చికెన్ తింటే ప్రోటీన్ వచ్చిందని అనుకుంటారు. సో ఏదైనా సరే చూడండి, రెగ్యులరైజ్డ్ గా మన బాడీకి అట్లీస్ట్ 50 to 60 grams ఆఫ్ ప్రోటీన్ అనేది పర్ డే అవసరం. ఇంకోటి ఏంటంటే చాలా మంది విన్నాను, నా క్లయింట్స్ కూడా చెప్తూ ఉంటారు, పప్పు తిన్నామండి మేము డైలీ పప్పు పెట్టుకుంటాము అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఒక కప్పు పప్పులో మనకు 10 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుందండి అంతే. మనం 100 grams ఆఫ్ దాల్, అనుకోకుండా దాల్ తీసుకుంటే అప్పుడు అందులో మనకు 25 grams ఆఫ్ ప్రోటీన్ దొరుకుతుంది. కుక్ చేసిన తర్వాత 300 grams అవుతుంది, క్వాంటిటీ ఎక్కువ అవుతుంది కదా. అందులో తీసుకునేది కప్పు మాత్రమే, మనకు హార్డ్లీ వచ్చేది 3-4 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. సో పప్పు తీసుకుంటే ప్రోటీన్ అని చెప్పేసి అందరూ పప్పులు అని అనుకుంటారు, బట్ పప్పులో మనకు ప్రోటీన్ దొరుకుతుంది, బట్ తక్కువ క్వాంటిటీ దొరుకుతుంది. మనకు ప్రోటీన్ దొరికే ఫుడ్స్ వచ్చేసి ఎగ్స్ ఒకటి అండ్ సోయా చంక్స్, చాలా మంచి ప్రోటీన్ దొరుకుతుంది సోయా బేస్డ్ ప్రొడక్ట్ లో. సోయా బీన్స్ కానీ, పన్నీర్ కానీ, మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ లో కర్డ్ ఇస్ ద బెస్ట్. సో చికెన్ తీసుకుంటే చికెన్ బ్రెస్ట్, స్కిన్లెస్ బోన్లెస్ బ్రెస్ట్ పీస్ ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. సో ఈ ఫుడ్స్ మనం రెగ్యులర్ గా ఇంక్లూడ్ చేస్తూనే ఉండాలి. అలా అయితేనే మనకు బెస్ట్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ దొరుకుతుంది అండ్ మనం హెల్తీగా కూడా ఉంటాం. సో బ్యాలెన్స్డ్ మీల్స్ ఆర్ ఇంపార్టెంట్. ఈవినింగ్ స్నాక్స్ లో మకానా, మన వాళ్ళు స్నాక్స్ అనగానే
లైక్ ప్యాకేజ్ సమోసాలు, చిప్స్ బజ్జీలు. ఎగ్జాక్ట్లీ. సో బజ్జీలు కానీ లేకపోతే సమోసాలు మీరు అన్నట్టుగా అవి ప్రిఫర్ చేస్తూ అవును. ఉంటారు. ఇవి కాకుండా మఖానా చాట్ పిల్లలకు కూడా ఇది అలవాటు చేయాలి. బేల్పూరి ఇవ్వడం, బేల్పూరి ఇంటి ముందు వస్తూనే తినడం కాకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేయడం. ఒకవేళ స్టోరేజ్ పెట్టుకోవచ్చు కూడా. ఫ్రెష్ గా టమాటాలు ఆనియన్ కట్ చేసుకొని కూడా పిల్లలకి ఇవ్వచ్చు. సో పీనట్స్, రోస్టెడ్ పీనట్స్ లేకపోతే బాయిల్డ్ పీనట్స్ ఇవ్వడము, ఇలాంటి హెల్దీ ఆల్టర్నేటివ్స్ మనం ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, మనం ఏ జబ్బున బారిన పడకుండా కూడా ఉంటాం. సో స్నాక్స్ అన్నా ఫ్రూట్స్ ప్రిఫర్ చేయడము, ఏదైనా ఒకటి హెల్దీ ఆల్టర్నేటివ్ ప్రిఫర్ చేస్తేనే బెటర్ అండి. ఇంకోటి చాలా మంది 6 o'clock డిన్నర్ కంప్లీట్ చేస్తూ ఉంటారు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్పేసి. సో అందరికి వర్కౌట్ అవ్వదండి. 6 o'clock కి డిన్నర్ కంప్లీట్ చేశారనుకోండి, వాళ్ళ స్లీపింగ్ టైం 10:30, 11 ఉందనుకోండి, అప్పటికి ఆకలి అవుతూ ఉంటుంది వాళ్ళకి. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే, మన స్లీప్ కి మన డిన్నర్ కి 3 hours గ్యాప్ ఉంటే సరిపోతుంది. సో ఎక్స్ట్రీమ్ గా 5 hours 6 hours ఫాస్ట్ అని అవసరం ఉండదు. అట్లీస్ట్ 3 to 4 hours మనం గ్యాప్ ఇస్తే చాలు. 6 o'clock కంప్లీట్ చేసామనుకోండి, ఖచ్చితంగా ఆకలి అవ్వడము, మళ్ళీ వాళ్ళు జంక్ ఫుడ్ తినేయడము, ఓవర్ ఈటింగ్ అయిపోతుంది. ఏదో ఒకటి నేను 6 o'clock తినేసాను కదా, కొద్దిగానే తిన్నాను కదా, నాకు ఆకలి అవుతుందని చెప్పేసి మళ్ళీ ఏదో ఒకటి జంక్ ఫుడ్ ఎక్కువ డింగ్ ఈటింగ్ అయిపోతుంది. అంటే ఎక్కువ ఫుడ్ తినేస్తూ ఉంటారు. ఇలాంటివి కాకుండా మన లైఫ్ స్టైల్లోనే ఓవరాల్ గా మనం ఓకే ఇదంతా స్టాప్ చేసేయాలి అని అనుకోకుండా, మన లైఫ్ స్టైల్ కి తగ్గట్టు కొన్ని చేంజెస్ చేస్తూ మన హెల్దీ ఈటింగ్ స్టార్ట్ చేసామనుకోండి, ఆటోమేటిక్ గా వెయిట్ లాస్ ఉంటుంది, హెల్దీగా లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు, మనకు లివర్ పాడవకుండా ఉంటుంది, మనం లైఫ్ లాంగ్ హెల్దీగా ఉంటాం. మరొక విషయం, ఫ్యాటీ లివర్ అనుకుంటే ఏంటంటే లావుగా ఉన్న వాళ్ళు వస్తుందా లేదా సన్నగా ఉన్న వాళ్ళు వస్తుందా? ఎవరికైనా రావచ్చండి. ఓకే. సో ఫ్యాటీ లివర్ బక్కగా ఉన్న వాళ్ళకి రావద్దని ఏం లేదు. బక్కగా ఉన్న వాళ్ళకి కూడా కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ మచ్ షుగర్ యు ఆర్ టేకింగ్, హౌ మచ్ అన్హెల్దీ ఫుడ్ యు ఆర్ టేకింగ్ అనేది ఉంటుంది. అండ్ ఇంకోటి చాలా మంది అపోహలో ఉంటారు, బక్కగా ఉంటే హెల్దీగా ఉంటారు, మాకేమీ లేదు ఇలా అనుకుంటూ ఉంటారు. నెంబర్ ఆఫ్ క్లయింట్స్ ని చూసాను వెన్ ఐ వాజ్ వర్కింగ్ విత్ అపోలో. బక్కగా ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ చూసాను, డయాబెటీస్ చూసాను, థైరాయిడ్ కూడా చూసాను. సో ఎన్ నెంబర్ ఆఫ్ మనకు థింగ్స్ ఏంటంటే, బై ద ఎండ్ ఆఫ్ ది డే ఎలాంటి ఫుడ్ ఇంక్లూడ్ చేస్తున్నామో అలాంటి ఫుడ్ వల్లనే మన బాడీ డిజైన్ అవుతుంది. యు ఆర్ వాట్ యు ఈట్. మనం ఏ ఫుడ్ తీసుకుంటున్నాం మన ఫేస్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. యాంటీ ఏజింగ్ ప్రాసెస్ కూడా 25 years కే ఇప్పుడు యాంటీ ఏజింగ్ లో కనిపిస్తున్నారు పిల్లలు, 35 years లో కనిపిస్తున్నారు, 25, 22కే. దట్ డిపెండ్స్ ఆన్ వాట్ యు ఆర్ ఈటింగ్ అనేది. మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మన తల్లిదండ్రులు మనకి ఎలా ఏమంటారు ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ నేర్పించారనేది ఉంటుంది అనమాట. డిపెండ్స్ ఆన్ దట్. మన ఫేస్ లో కూడా మన ఫుడ్ ఎన్ని వెజిటేబుల్స్ తీసుకుంటున్నామో, ఎంత వాటర్ ఇంటెక్ తీసుకుంటున్నాం అనేది ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. పేరెంట్స్ కూడా కొంచెం కేర్ తీసుకోవాలి. కొంచెం ఏంటంటే వీకెండ్ రాగానే వీక్లీ ట్వైస్ బయట తిందాము, శాలరీ వచ్చింది కదా పిల్లల్ని సంతోషంగా బయటికి తీసుకెళ్దామని అనుకుంటారు. సో తీసుకెళ్ళండి, బట్ వీక్లీ వన్స్ ఇస్ ఫైన్, మంత్లీ ట్వైస్ ఇస్ ఫైన్, బట్ రెగ్యులర్ గా బయట తినిపించడం అలాంటివి చేయకూడదు. ఎందుకంటే మనకు రీసెంట్ గా NABH వాళ్ళు కూడా రైడ్ చేశారు చాలా హోటల్స్ లో. సో మనం చూసాం, ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ చూసాం. పామ్ ఆయిల్ యూస్ చేస్తున్నారు, చికెన్ కూడా 1 month బిఫోర్ ఫ్రిడ్జ్ లో పెట్టేసి యూస్ చేయడం, రీయూస్ చేయడం. ఎంత టాక్సిన్స్ అనేది మన బాడీలోకి వెళ్ళిపోతాయి. ఇదంతా టాక్సిసిటీ. కొంచెం మసాలా యాడ్ చేసి ఫుడ్ కుక్ చేయగానే మనం టేస్టీగా ఉందని తీసుకుంటాం, అదే టేస్ట్ ఇంట్లో రాదు. ఎందుకు రాదో తెలియదు. దే ఆర్ యూజింగ్ పామ్ ఆయిల్. చాలా డేంజరస్ టాక్సిసిటీ ఉన్న ఫుడ్స్ ని, ఫ్లేవర్స్ ని యాడ్ చేస్తూ ఉంటారు. మీరు చూసినట్టయితే రీసెంట్ గా ఒక హోటల్లోనైతే 1 year ఎక్స్పైరీ ఉన్న సాసెస్ కూడా యూజ్ చేస్తున్నారు. ఏమైనా టమాటా సాస్ కావచ్చు, ఏదైనా సరే టమాటా సాస్ కూడా ప్రిపేర్ చేయడంలో ఓన్ ప్రిపరేషన్ ఉంటుంది చాలా మంది పెద్ద పెద్ద హోటల్స్ లో. ఆ ఓన్ ప్రిపరేషన్ లో కూడా పాడిపోయిన టమాటాలు, కుళ్ళిపోయిన టమాటాలు, బూజు పట్టినవి కూడా అన్ని బాయిల్ చేసేసి అలా చేస్తున్నారు అనమాట. సో ఇవన్నీ ఇండైరెక్ట్ గా పిల్లలకి అన్హెల్దీగా మనం ఇస్తున్నట్టే. మనం ఏవి ఇవ్వాల్సిన అవసరం లేదండి నా థింకింగ్ ప్రకారం. ఏ ప్రాపర్టీస్ కాకుండా మన పిల్లలకి మంచి హెల్త్ ఇచ్చామనుకోండి, దే లీడ్ ఏ హెల్దీ లైఫ్ స్టైల్. మనం ఏ హాస్పిటల్కి లక్షలు పెట్టాల్సిన అవసరం ఉండదు నిజంగా. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో నాకు ఆ ఎయిమ్ స్టడీ AIIMS
ఈ ఏం స్టడీ చేసినప్పుడు నాకు 35% పిల్లలు ఉన్నారు అని చెప్పగానే ఐ వాజ్ షాక్డ్ అన్నమాట. దీని మీద ఖచ్చితంగా అవేర్నెస్ తీసుకురావాలి అని చెప్పేసి అనుకుంటున్నాము. చాలా మటుకు వీడియోస్ కూడా దాని గురించి పెడుతున్నాను. సో మనందరం రెస్పాన్సిబుల్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీ ఇంట్లో రెస్పాన్సిబుల్. ఎందుకంటే మనం ఇంటి బయటికి వెళ్ళినప్పుడు స్వీట్స్ తెచ్చుకుంటాం. బయట ఇంట్లో ప్రిపరేషన్ కాకుండా బయట స్వీట్స్ తెచ్చుకుంటాం. ఎప్పుడైతే మనం షుగర్ కి సంబంధించింది ప్రాసెస్డ్ తీసుకొచ్చుకుంటున్నాం అంటే కనుక దట్ ఈస్ అన్హెల్దీ కొనుక్కొచ్చుకుంటున్నట్టే. మన ఇంటికి మనం చెడ్డ హెల్త్ ని లైక్ అన్హెల్తీ ఫుడ్ ని కొనుక్కొచ్చుకున్నట్టేనండి. లిమిట్ లో తీసుకోవాలి. బట్ ఏదైనా సరే మితంగా తింటే మంచిది, అమితంగా తింటే మంచిది కాదు. నిజంగా ఖచ్చితంగా. అండ్ ఇంకొకటి అండ్ ఫ్యాటీ లివర్ మన బాడీకి ఉంది అని తెలుసుకోవడం ఎలా? పెద్దవాళ్ళలో కావచ్చు, అంటే ఏజ్ అయిన వాళ్ళలో మాక్సిమం అన్ని వాళ్ళకున్న లోపల ఉన్న రోగాలన్నీ ఒకేసారి బయటపడతాయి. వాళ్ళు ఓకే. బట్ యూత్ లో కావచ్చు, చిన్న పిల్లల్లో అయితే మీరు కొన్ని లక్షణాలు చెప్పడం జరిగింది. యూత్ లో నేను ఒక స్టడీ చెప్తానండి. రీసెంట్ గా వన్ ఆఫ్ మై కజిన్ బ్రదర్, కజినే కానీ దూరపు చుట్టాలు అనుకోవచ్చు, కజిన్ నన్ను అప్రోచ్ అయ్యారు. సో తను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఆల్కహాలే ముట్టలేదు. ఆ అబ్బాయి 23 years ఉంటాడు. సో కానీ రీసెంట్ గా తను టెస్ట్ చేయించుకున్నాడు. ఇయర్లీ చెకప్ ఉంటుంది వాళ్ళ ఆఫీస్ లో. ఇయర్లీ చెకప్ చేయించుకున్నప్పుడు SGOT SGPT లెవెల్స్ అనేది ఎక్కువ వచ్చాయి. తర్వాత అల్ట్రాసౌండ్ చేయించుకోవాలి, లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవాలండి. దీంట్లో మనకు తెలిసిపోతుంది SGOT SGPT లెవెల్స్ ఎక్కువ వచ్చాయి. అలాగే అల్ట్రాసౌండ్ లో ఫ్యాటీ లివర్ grade 1 అని వచ్చింది. సో డాక్టర్స్ చెప్పారు నీకు ఫ్యాటీ లివర్ ఉందని చెప్పేసి. తను ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి ఆల్కహాలే తీసుకోను కదా, ఎందుకు వచ్చింది నాకు అని చెప్పేసి. ఒబెసిటీ ఉంటాడు, వెయిట్ గెయిన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఫ్యాటీ లివర్ లీడ్ అవుతుంది. అండ్ ఒబెసిటీ ఉంటాడు. అట్ ద సేమ్ టైం హీ యూస్ టు గో వీకెండ్స్ ఏదైనా సరే అవుట్ సైడ్ ఫుడ్ తీసుకోవడం, ప్రాసెస్డ్ జంక్ ఫుడ్, పిజ్జాలని, బర్గర్స్ అని ఎక్కువ ఇంటేక్ తీసుకోవడం, స్ట్రెస్ వర్క్ ఉంటుంది. సో అలా షుగర్స్ కాకుండా కూడా ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకొని ఎక్కువ స్వీట్స్ తినేయడము, తినగానే స్వీట్ తినే అలవాటు ఉంటుంది కొంతమందికి. సో అలా ఇలా తీసుకోవడం వల్ల ఆ అబ్బాయికి grade 1కి వెళ్ళాడు. ఇంకోటి చెప్తాను చూడండి, మాకు స్వీట్స్ అంటే ఇష్టము, మేము మానేయలేము అని అనుకుంటూ ఉంటారు చాలా మంది. మీరు చెప్తున్నారు బాగానే, నాకు స్వీట్స్ నేను తగ్గించలేనండి అని అంటారు. స్వీట్స్ తగ్గించట్లేదు అని అంటే కనుక వాళ్ళ బాడీలో ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్నట్టు. ప్రోటీన్ కరెక్ట్ గా తీసుకుంటే ఆటోమేటిక్ గా స్వీట్ క్రేవింగ్స్ తగ్గిపోతాయి. ఇది ఐ బెట్ అండి. ఎవరైనా సరే ఈ నేను చెప్పినట్టుగా ప్రాక్టీస్ చేయొచ్చు మీరు ఇంట్లో. ఎవరైనా సరే ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ని, పన్నీర్ రెగ్యులర్ గా తీసుకొని, దాల్ తీసుకొని, అండ్ మార్నింగ్ కూడా నట్స్ తీసుకొని, కొంచెం కార్బోహైడ్రేట్స్ మీ రైస్ క్వాంటిటీ తగ్గించేసి ప్రోటీన్ ఎగ్స్ ఇంక్లూడ్ చేయడం, ఇవన్నీ చేశారనుకోండి ఖచ్చితంగా స్వీట్ క్రేవింగ్స్ తగ్గుతాయి. ఇది స్టడీస్ లో కూడా చెప్తారు. సో స్టడీస్ లో కూడా ప్రూవెన్ అయింది. ఎవరైతే స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ ఉంటున్నాయో వాళ్ళ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. స్వీట్ క్రేవింగ్స్ కంట్రోల్ చేయాలి అంటే మనం ఏం మిరాకిల్స్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ని మన డైట్ లో ఇంక్లూడ్ చేస్తే సరిపోతుంది. సో ఇది ఒకటి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ పావని గారు. ఫ్యాటీ లివర్ కి సంబంధించి చాలా వివరంగా తెలియజేశారు. చాలా మంది దీనికి ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు, అసలు ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి, ఇలాంటి విషయాలు చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎవరైనా సరే ఈ ఫ్యాటీ లివర్ నుంచి తప్పించుకోవాలి, విముక్తి పొందాలనుకుంటే కనుక ఖచ్చితంగా పావని గారు 90 days కి సంబంధించి ఒక ఛాలెంజ్ అయితే అనుకోవాలి. దాన్ని నిజంగానే సాధ్యమవుతుందా అని చాలా మంది అనుకున్నారు, కానీ కాదు. ఒకసారి వెళ్ళి మీరు పరిశీలిస్తేనే మీరే ఒపీనియన్ చెప్తారు. చాలా మంది అయితే కనుక 90 days లో పాసిబుల్ అయిందని చెప్తున్నారు. ఒకవేళ మీరు ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.